హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మినప్పప్పుతో బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బర్ఫీ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. సో పిల్లల నుంచి పెద్దల నుంచి పండు ముసలి వారి వరకు కూడాను ఎంచక్కా ఈ రెసిపీని తీసుకోవచ్చు. అయితే తయారు చేయడం కూడా చాలా సింపులేనండి. ఇది ఎక్కువగా ఫెస్టివల్ టైం అప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కూడా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ బర్ఫీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో నేను ఇప్పుడు ఎలా అనేది వీడియోలో చూపించేస్తాను. నేను 1 కప్పు మినపగుళ్ళను తీసుకొని లో ఫ్లేమ్ మీద కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. సో ఈ మొత్తం 2 కూడాను లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారాలి. నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అందులో 2 యాలకులను వేసుకున్నానండి. 2 ఇలాచీలను వేసుకొని మిక్సీలో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే కూడా సరిపోతుందండి. ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదా, పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కళాయిలో నేను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో నేను 1 కప్ అంతా బెల్లం తీసుకున్నానండి. 1/2 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని పాకం అంటూ రానవసరం లేదు, చక్కగా మరిగించుకుంటున్నాను. ఇలా దగ్గరికి అయితే సరిపోతుందండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారాలండి. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మనము అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి చల్లారిన తర్వాతే మనము ఈ పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా నేను ఇలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను వీటిని స్టవ్ మీద పెట్టుకొని కాస్తంత దగ్గరికి అయిన తర్వాత 1 కప్ అంతా పాలను వేసుకొని లో ఫ్లేమ్ మీదే దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటున్నానండి. ఇది విరిగిపోతుంది అనుకుంటారేమో కానీ విరిగిపోదండి, ఎందుకంటే నేను లాస్ట్లో యాడ్ చేశాను కదా. ఆ తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని జారుగా చక్కగా కలుపుకుంటున్నాను. కాస్తంత దగ్గరికి అయితే సరిపోతుందండి. మీకు కన్సిస్టెన్సీ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇది కాస్తంత చల్లారాలండి. చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న బర్ఫీని ఇలా వేసేసుకుంటున్నాను. చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇది తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. కాస్తంత చల్లారిన తర్వాత నేను ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.